దాంట్లో రామ్ చరణ్ కనపడబోతున్నాడా? ఇది ఒక పెద్ద న్యూస్ ఇప్పుడు వైరల్గా సర్క్యులేట్ అయింది. సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. యాక్చువల్గా ఏంటంటే ఈరోజే రామ్ చరణ్ టీం అయితే వాళ్ళు క్లారిటీగా పోస్ట్ అయితే పెట్టారు. మీరు ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయమాకండి. అసలు ఎందుకు ఫేక్ న్యూస్ జనరల్గా సర్క్యులేట్ చేస్తుంటారంటే సోషల్ మీడియా నాకు ఎవరు దీన్ని ఆపలేరు. ఏది నిజమో తెలియదు, ఏది కాదో తెలియదు. మొన్న రీసెంట్గా చూడండి, ఎవరో ఒక పోస్ట్ ఫేస్బుక్లోనో ఎక్స్లోనో పెట్టారు, రామ్ చరణ్ ఆంజనేయుడిగా ఏది మన వారణాసి సినిమాలో చేశాడు అని చెప్పేసి. కొంతమంది చేశాడు అంటారు, కొంతమంది చేయబోతున్నాడు అంటారు, కొంతమంది పర్ఫెక్ట్గా ఫిజిక్స్ సూట్ అయ్యాడు కాబట్టి రాజమౌళికి తర్వాత ఈయనకి మంచి రిలేషన్ ఉంది కాబట్టి కంపల్సరీ రామ్ చరణ్ చేసే ఉంటాడని చెప్పి అంటారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో, చేశాడా చెయ్యలేదా అనేది ఎవ్వరు అఫీషియల్గా ఇప్పుడు రాజమౌళి టీం వాళ్ళు చెప్పలేదు ఇప్పటి వరకు. కానీ అది చేసి ఉంటే బాగుండు అని ఫ్యాన్స్కి ఫీలింగ్ ఉంటుంది. కానీ చేసాడా చేయలేదు తెలియనప్పుడు ఒక న్యూస్ని మనం, కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో ఇవే ఫేక్ న్యూసా ఒరిజినల్ న్యూసా అనేది అఫీషియల్గా ఎవరు చెప్పే వరకు ఎవరు దేన్ని ఏమి చేయలేరు. ఫేక్ న్యూస్లే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయి. సోషల్ మీడియా అంటేనే అంత ఫేక్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ అవే బాగా స్ప్రెడ్ అవుతుంటాయి. పాజిటివ్ న్యూస్ లేకపోతే మంచి న్యూస్ సోషల్ మీడియాలో పెడితే ఎవరు వినరన్నమాట. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే, రామ్ చరణ్ ఈ పాటలో కనపడబోతున్నాడు అనేసి ఎవరో ఎక్కడో ఏ ఎక్స్పోస్లోనో ఎవరో తమాష్కి పెట్టింటారు. ఆ పెట్టిన దాన్ని ఇది వీళ్ళు ఈ మధ్యన ఇంకొకటి కూడా ఏదో పెద్ద న్యూస్ వచ్చింది ఇలాగనే, దేశాలకు సంబంధించింది, ఏది ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక చిన్న పోస్టు అసలు మొత్తం దేశాలన్నీ కతలకుతలం అయిపోయినాయి ఒక దెబ్బకి. ఎవరో ఆ నేవీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఎక్స్లో ఒక పోస్ట్ మెన్షన్ చేశారంట, అణ్వాయుధాలకు సంబంధించి. దాంతో అసలు మొత్తం ఊగిపోయినాయి ఆ ఇజ్రాయెల్ ఇరాన్ ఇవన్నీ. అసలు ఏం జరుగుతుంది, అది మన ఇండియాలో పెట్టిన పోస్ట్ అనమాట. ఇండియాలో పెట్టిన ఒక చిన్న పోస్ట్కి దేశాలు కదిలిపోయినాయి. అట్లుంటుంది సోషల్ మీడియా. తర్వాత వాళ్ళంతా ఎంక్వైరీ చేసి అవన్నీ చేస్తే ఏంటంటే జస్ట్ ఒక సింపుల్గా తమాష్కి ఎవరో టైంపాస్కి పెట్టినటువంటి మెసేజ్, అది ఫేక్ మెసేజ్, ఒరిజినల్ కాదు. అణ్వాయుధాల గురించి వీటి గురించి నిజమైన జెన్యూన్ మెసేజ్ కాదు అది. సో అది జరిగిందనమాట. సో ఇలాంటివన్నీ సోషల్ మీడియా అవన్నీ ఎలా ఉంటాయంటే దుష్ప్రచారాలు, ఇదిగో పులి అదిగో మొక్క, ఏదో కూర్చొని ఎవరో తమాష్కి పెడతారు. అట్లనే రామ్ చరణ్ది కూడా ఏంటంటే మన అయ్యప్ప స్వామి రామ్ చరణ్ కూడా ఏంటంటే జనరల్గా భక్తి చాలా ఎక్కువ. ఆంజనేయ స్వామి పూజలు చేస్తూ ఉంటారు, దీక్షలు తీసుకుంటూ ఉంటారు. సో అప్పుడెప్పుడు మెగాస్టార్ కూడా చెప్పారనమాట, రామ్ చరణ్కి చాలా భక్తి ఎక్కువ, భక్తి పరంగా అన్ని రకాల రూల్స్ ఫాలో అవుతూ ఉంటారని చెప్పి దీక్షలు కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా. ఆ ఫోటో ఎక్కడదన్నా తీసుకొచ్చి పెట్టేసి మళ్ళీ పోస్ట్ వైరల్ చేశారా ఏమైతే తెలియదు, కానీ మొత్తానికి టీం అయితే ఖండించారు.